సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ప్రత్యేకించి శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. 30% గోచారంలో ఉన్నటువంటి బలంతో ఈ రాశి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. 35 పాస్ మార్కు, 30 మార్కులు వచ్చాయి. అంటే కొంత ఇబ్బంది పడవలసినటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం ఏంటి? జన్మరాశి స్థిత గురుడు, అష్టమ స్థాన స్థిత రాహువు, అర్ధాష్టమ రవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహములు. ఈ మూడు గ్రహాలు 1, 4, 8 స్థానాల్లో ఉన్నటువంటి ఈ మూడు గ్రహాలు కూడా కొంత ఉన్నతాధికారులతోటి సమస్యల్ని, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపుల్ని, నువ్వు పలానా పని పలానా సమయానికి చేస్తానన్నావు, నువ్వెందుకు చేయలేకపోయావు, అలాంటి చేయలేకపోయినప్పుడు మాట ఎందుకు ఇవ్వడం అనేటువంటి తగువులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తోబుట్టువులతోటి కానివ్వండి, లేకపోతే అన్నదమ్ములతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అది ఇస్తానన్నావు, ఇవ్వాలి, నువ్వు ఎందుకు ఇవ్వకుండా ఉన్నావు అనేటువంటి పరిస్థితులు కొంత ఆ మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అలాగే మీకున్నటువంటి శారీరక మానసికమైనటువంటి శ్రమని మాత్రం ఎవరు గుర్తించరు. ఇతరుల కష్టాలు, ఇతరుల బాధలు మీతో చెప్పుకుంటారు, కానీ మీకుండేటువంటి కష్టాలు, మీకుండేటువంటి బాధల్ని ఎవరు అడగరు. ప్రత్యేకించి ఏదో మీరు అన్ని భరించగలిగేటట్టుగా, పోలే ఇదైతే నువ్వు దాటగలవు, ఇది నువ్వు దాటేస్తావులే అనేటువంటి సలహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఇంత బాధను కలగజేస్తుంది. మనం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా, వీడు సహాయం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు కానీ సహాయం చేయట్లేదు, అతని కష్టాలే చెప్తున్నాడు అనేటువంటి భావన మీలో కూడా కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి ప్రజల తాలూకు అండదండలు లభించకపోవడము, సహాయం చేయగలిగేటువంటి వ్యక్తులు కానీ లేదా బంధువులు కానీ కొంత మీకు అంత సానుకూలంగా మాట్లాడకపోవడం లాంటి అంశాలు ఒక ఇంత బాధను కలగజేస్తాయి. అయితే ఆకస్మికమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఒక ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే దాని తదనంతరం ఏం చేయాలి అనేటువంటి దాని మీద చాలా క్లారిటీ తోటి ఉంటారు. వెంటనే మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారు ధైర్యంతో, కొంత మొండితనంతో ముందడుగు వేయగలుగుతారు. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమరాహు యొక్క దోష పరిహారం కోసమై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.